హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ అని నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సందులో కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో 2 వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న రెడ్ మోషన్ ఓపెన్ చేయండి. ఎలా వస్తుంది రిఫ్రెష్ ప్రాజెక్ట్ తినండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఒకటి క్లిక్ చేయండి. కెమెరాను ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఎడిటర్స్ క్లిక్ చేసి ఫాంట్స్ మీద క్లిక్ చేసి వ్యూవర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా సిమిలర్ ఇంకో ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న ఫోటోలను క్లిక్ చేయండి. కలర్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏమైనా ఎగ్జాంపుల్ ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. యాడ్ చేసుకొని ఫోటోలు క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీకు ఎలా ఫేస్ కనిపించాలో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటోలు క్లిక్ చేసి కలర్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫింగర్స్తో ఫోటో లేదు మీకు నచ్చిన ప్లేస్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సేమ్ అన్ని గ్రూప్స్కి ఇలానే వేసుకోండి. గ్రూప్లోకి వెళ్ళి ఫోటోని రీప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ టైం వేసారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ తీసుకున్నకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకుని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కామన్ యాడ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా ఇక్కడ వచ్చేసి టైం ఇక్కడ బీట్ వరకు 2.8 వరకు యాడ్ చేసుకొని టోటల్ వచ్చింది డ్రాగ్ చేయండి. టోటల్ లాంగ్ ప్యాడ్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ సాచురేషన్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఇక్కడ సాచురేషన్ మైనస్ వేసుకోండి. ఇక్కడ -100 చేయండి. సిమ్మల్ ప్లస్ సైన్ చేసి ఫోటోలోకి వెళ్ళి టాప్ బార్ క్లిక్ చేయండి. ఇక్కడ గోషన్ బార్ ఎఫెక్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. టాప్ బార్ ఎఫెక్ట్ ఇక్కడ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నార్మల్గా 170 అలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న గ్రూప్స్ అయితే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను వీడియోలో ఎంత అవుతుంది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బీట్ మీద దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఉందాలోకి వెళ్ళి ఇక్కడ నచ్చిన ఫోటోని ఏదైనా యాడ్ చేసుకోండి. లేదంటే ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇక్కడ ఫోటోలు ఇక్కడ కెమెరా ఆఫ్ చేయండి. కెమెరాస్ ఆఫ్ చేయండి. ఆబ్వియస్ ఫోటోలే ఉన్నారు, దీన్ని ఇలా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేయండి. జూమ్ చేసి ఇక్కడ ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మీరు ఆన్ చేయండి. ఫోటో లాంగ్ కూడా చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ కెమెరా వరకు ఇక్కడ డ్రాగ్ చేయండి. టోటల్ ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇలా వస్తుందో ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఫేస్ పైన వచ్చింది అనుకో ఇక్కడ ఫోటోలో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫేస్ పైన వచ్చినాయి అనుకో ఇక్కడ 2 టెక్స్చర్స్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా సెలెక్ట్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయాలి, మార్పు ఉంది. మీరు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.